మొన్న ఈ మధ్యన ఉక్రెయిన్ ఒక్కసారిగా డాన్ బాస్ మీద దాడి చేసింది అనుకున్నాం. డాన్ బాస్ అనేది ఒకప్పటి ఉక్రెయిన్లో పార్టే. డాన్ బాసు, లుహాన్స్కీ, జపోరిజియా, కేర్సన్ ఈ 4 ఉక్రెయిన్లో భాగమే. వాటిని మొన్న రష్యా ఆక్రమించుకున్నది. అందులో 70% భాగాలు ఆక్రమించుకుంది. మిగతా 30% ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా నిదానంగా రష్యా తన చెప్పు చేతలోకి తీసుకొచ్చేసుకుంది. డాన్ బాస్ అనేటువంటి ఆయా ప్రాంతాల్లో ప్రజలతో ఎన్నికలు కూడా పెట్టింది. అక్కడ రష్యా రూలింగ్ నడుస్తుంది. అక్కడ ప్రజలు ఓట్లలో పాల్గొని రష్యా తరపున ఉండేటటువంటి, అంటే రష్యాకు అనుకూలంగా ఉండే వాళ్ళని ఎన్నుకున్నారు. అక్కడ గవర్నర్లు, మేయర్లను కూడా. దాంతో పాలన అంతా రష్యా చేతనే నడిపించబడుతోంది. అందుకని చెప్పి కావాలని ఉక్రెయిన్ డాన్ బాస్ ప్రాంతం మీద అటాక్ చేసింది. అక్కడ జరిగినటువంటి దాడి చాలా కీలకమైనటువంటిది. ఆ దాడిలో చనిపోయింది డాన్ బాస్ పౌరులు, అంటే ఉక్రెయిన్ పౌరులే. దాని విషయాన్నే ఇప్పుడు తాజాగా పుతిన్ ప్రకటించాడు. జెనోసైడ్, అంటే ఒక జాతి అంతం అన్నటువంటి క్రూరత్వానికి పాల్పడింది ఉక్రెయిన్. వాస్తవంగా డాన్ బాస్లో ఉన్నటువంటిది ఒకప్పటి ఉక్రెయినియన్ పౌరులే. అంటే అక్కడ రష్యా భాష మాట్లాడేటటువంటి డాన్ బాస్ పౌరుల్ని చంపడానికి స్కెచ్ వేసిందంటే అసలైనటువంటి జెనోసైడ్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా హైలైట్ చేశాడు పుతిన్.